దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము. దోవ చూపే స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము. ఈ నీ పట్టణానికి తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. దేవుని యొక్క వాక్యములో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించు. దోవ చూపే స్తంభములను నిలువబెట్టు. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకో. తిరుగుము. ఈ నీ పట్టణానికి తిరిగి రమ్ము. నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతావు. విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగిస్తా ఉన్నాడు. దేవుడు తన యొక్క బిడలతో తెలియపరుస్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే, నీవు ఇటు అటు ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటావు. ఇటు అటు ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటావు. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసును నిలుపుకొని తిరుగు. ఈ నీ పట్టణానికి తిరిగి రమ్ము. ఈ నీ పట్టణానికి తిరిగి రమ్ము. నీవు ఏ మార్గము గుండా అయితే నీవు వెళ్ళావో ఆ మార్గము గుండా తిరిగి మరలా వెనక్కి రా అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు? ఆయన నీ దేశంలో నూతనమైన క్రొత్త కార్యములు జరిగిస్తా ఉన్నాడు. నీ దేశంలో క్రొత్త కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. గనుక నీవు అక్కడికి ఇక్కడికి తిరిగి అక్కడికి ఇక్కడికి పోయి నీ మనసును పాడు చేసుకుని నీ కుటుంబాన్ని వదిలి నీ యొక్క బంధువులను వదిలి నీవు దూర ప్రాంతాలకు పోయి నువ్వు ఏదో చేద్దామని అనుకుంటే అది నువ్వు ఏమీ సాధించలేని స్థితిలో నీవు ఉన్నావు. అయితే నీ దేవుడు నీ యొక్క దేశంలోనే నూతన కార్యాలు చేయబోతా ఉన్నాడు. కనుక నీవు తిరిగి రా. తిరిగి నీ యొక్క పట్టణానికి రా. వచ్చినట్లయితే నీవు ఉన్న స్థలములోనే దేవుడు నీ కోసము కొత్త కార్యాలు చేయబోతా ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, మనము ఏదో సాధించేద్దామని, ఏదో కూడబెడదామని, ఇక్కడ కాదని వేరే ప్రాంతానికి పోయి అక్కడ ఏదో మనము గొప్పవాళ్ళం అయిపోదామని ఎన్నో ప్లాన్లో ఎన్నో ఆలోచనలు వేసుకుని మనం ముందుకి వెళ్తూ ఉంటాం. అయితే అది దేవుని చిత్తమా కాదా అన్న విషయాన్ని మనము గ్రహించం. దేవుని చిత్తం లేకుండా మనం ఎన్ని చేసినా అవి అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, వ్యర్థమవుతాయి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుపోయి గొప్పవాడైపోవాలన్న ఆలోచనతో వెళ్ళిపోయాడు. కానీ తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికే వచ్చాడు. ఎంతో ఆస్తిని నష్టం చేసి తను దుర్వ్యాపారాలు చేసి తన జీవితాన్ని పాడు చేసుకుని తనకిచ్చిన ఆస్తినంతా సర్వనాశనం చేసి చివరికి భయంకరమైనటువంటి స్థితిలో అతడు తన తప్పును తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకుని తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుడు చెప్తున్న మాట, ఈ నీ పట్టణానికి తిరిగిరా, ఈ నీ పట్టణానికి తిరిగి
రా. నీ పట్టణము చాలా మంచిది. నీ పట్టణము చాలా మంచిది. నీ పట్టణంలో దేవుడున్నాడు. నీ పట్టణంలో దేవుడున్నాడు. నీ పట్టణంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తా ఉన్నాడు. దేవుడు పట్టణంలో ఉంటే దానికి చలనం ఉండదు. దానికి చలనం ఉండదు. మనం ఉంటున్నటువంటి పట్టణంలో, మనం ఉంటున్నటువంటి గ్రామాల్లో, మనం ఉన్నటువంటి స్థలాల్లో, మనం ఉన్నటువంటి దేశాల్లో దేవుడు మనతో ఉన్నప్పుడు మనము సురక్షితంగా, క్షేమముగా, ఆరోగ్యముగా, సమాధానముతో, సంతోషముగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నాడు గనుక దానికి చలనం ఉండదు. దేవుడు అరుణోదయము మొదలుకొని దానికి సహాయం చేస్తా ఉన్నాడంట. దేనికి? ఆ పట్టణానికి. పట్టణానికి సహాయం అంటే పట్టణంలో ఉన్న ప్రజలకి సహాయం చేస్తా ఉన్నాడు. పట్టణంలో ఉన్నటువంటి జనులకు దేవుడు సహాయము చేస్తా ఉన్నాడు. పట్టణం అంటే పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్ళుకి వాటికి కాదు, కానీ పట్టణంలో నివసించే ప్రజలకు దేవుడు సహాయము చేస్తా ఉన్నాడు. అందుకనే 127వ కీర్తన భాగంలో కూడా మనం చూసినప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు కాపాడాలి. దేనిని? పట్టణాన్నైనా పల్లెనైనా దేవుడు ఏం చేయాలి? కాపాడాలి. దేవుడు కాపాడితేనే ఆ పట్టణం ఏమవుద్ది? కాపాడబడుతుంది. దేవుడు పట్టణమును కాపాడకపోతే ఆ పట్టణము ఎంత గొప్పదైనా, ఎంత సుందరంగా ఉన్నా, ఎంత సొగసుగా ఉన్నా, చుట్టూరు దానికి ప్రహారీ ఉన్నా, దేవుడు కాపాడకపోతే ఆ పట్టణము కానీ, ఆ యొక్క దేశము కానీ, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ యొక్క స్థలంలో నివసించే జనులు కానీ కాపాడబడలేరు. గనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు మనలను కాపాడాలి, దేవుడు మనలను రక్షించాలి, దేవుడు మనకి సహాయము చెయ్యాలి. గనుక ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. నీ పట్టణానికి తిరిగి రా. నీవెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, విశ్వాసఘాతుకురాలా అంటున్నాడు దేవుడు. ఏంటి? విశ్వాసఘాతుకురాలా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతాను, నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను, నేను నిన్ను స్తోత్రించడానికి నీవే కారణభూతుడవు అని అంటా ఉన్నాడు. దేవుడు రక్షిస్తే రక్షించబడతాం, దేవుడు కాపాడితే కాపాడబడతాం. దేవుడు మనలను కాపాడితే మనం కాపాడబడతాం. మనకి మనం కాపాడబడలేము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం
6వ వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు వార్లారా, ఈ కొమ్మరి మంటికి చేసినట్లు ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. చక్కని మాట. మనము ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉంటే మనకు మంచిది. మనము ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉంటేనే మనకి క్షేమం ఉంటుంది, సమాధానము ఉంటుంది. దేవుని చేతిలో ఉండుట మంచిది. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నవి. 13వ వచనం నుండి 12వ వచనం చదివితే, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చిందేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల వాటిలో ఒక దానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. నేనది నీ మీదకి రప్పిస్తాను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరమును నిశ్చయించుమని తెలియజెప్పుమని చెప్పాను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగా కాని గాదుతో అనెను. ఎవరి చేతిలో పడతాను అంటున్నాడు? మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మంచిది అన్న ఆలోచన దావీదుకు వచ్చింది. కనుక ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, కుమ్మరి తన యొక్క చేతిలో మట్టిని తీసుకుని ఏ రీతిగా మరి తనకు కావలసిన ఆ వస్తువును తయారు చేసుకుంటాడో అట్టి రీతిగానే మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. ఆ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాము. మనము అటు ఇటు తిరుగుట కాదు, కానీ మనం ఉన్న స్థలంలోనే, మనం ఉన్న ప్రాంతంలోనే ప్రార్థనా జీవితాన్ని మనము కలిగినప్పుడు మన బ్రతుకుని దేవుడు ఆ స్థలంలోనే దీవించి ఆశీర్వదిస్తాడు. అక్కడికి ఇక్కడికి పరుగులు ఎత్తవలసిన పని లేదు. ఒకవేళ అబ్రహాములాగా దేవుడు మాట్లాడి నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలేసి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెళ్ళాడు. అంతేగాని అబ్రహాముకును దేవునికిని మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేరు, ఏ ప్రవక్తలో లేరు. ఏమండి, డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం మారు మాట పలకకుండా తనకున్నటువంటి ఆ సామాగ్రిని తీసుకుని, భార్యను తీసుకుని వచ్చేసాడు. అయితే మధ్యలో ఏ ప్రవక్త అక్కడ అబ్రహాముకు తెలియపరచలేదు. అయితే దేవుడు చెప్పినప్పుడు మనం వెళ్ళొచ్చు. దేవుడు చెప్పినప్పుడు మనం వెళ్ళొచ్చు. దేవుడు చెప్పకుండా మనము వెళితే దేవుని యొక్క వాక్యం అంటుంది, విశ్వాసఘాతకురాలా. ఏంటి? విశ్వాసఘాతకురాలా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము. ఇటు అటు తిరుగుతూ ఉన్నావు. ఎలాగా? ఇటు అటు
తిరుగుతున్నావు, అక్కడో కాలు ఇక్కడో కాలు వేస్తున్నావు. స్థిరత్వం లేదు. ఏం లేదు? స్థిరము లేదు. స్థిరత్వం అనేది నీకు లేనే లేదు. ఎంతకాలం నీవు అటు ఇటు తిరుగుతావు? నీ మనసును నిలుపుకో. నువ్వు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనసు నిలుపుకొని నీవు నీ పట్టణానికి తిరిగి రమ్ము. ఎందుకంటే దేవుడు నీ దేశంలో క్రొత్త కార్యాలు చేయబోతున్నాడు. ఏ కార్యాలు? పాత కార్యాలు కాదు దేవుడు చేసేవి. ఏ కార్యాలు? ఇక ముందు ఎన్నడూ చూడనివి, జరగని కార్యాలు దేవుడు నీ దేశంలో చేయబోతా ఉన్నాడు. గనుక ఇది గతంలో నేను విన్నాను, గతంలో నేను చూశాను అని నువ్వు చెప్పడానికి వీలు లేనట్లుగా ఆ కార్యాలు ఉంటాయి. గనుక నీవు తిరిగి నీ యొక్క దేశానికి, నీ పట్టణానికి రమ్ము అని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో ఒక మాటను మనము చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి ఒక మంచి మాట. నలభై 48వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇది అంతా కూడా ఆలోచించు, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. హల్లెలూయా. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఏంటంటే, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కాదు గాని అవి ఇప్పుడు కలుగుచున్నవియే. అవి ఇప్పుడు కలుగుతున్నవియే. పాతకాలంలో జరిగిపోయిందండి ఇది, పాతకాలంలో నేను చూశాను, పాతకాలంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి అని నీవు అనకుండునట్లుగా ఇవి ఇప్పుడే సంభవిస్తున్నవి. ఇవి ఇప్పుడే జరుగుతున్న క్రొత్త సంగతులు అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లుగా ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అది నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి స్థలములో మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతములో, ఆ దేశములో, ఆ రాష్ట్రములో, ఆ జిల్లాలో, ఆ పట్టణములో లేక ఆ గ్రామంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. మనకున్న సామగ్రిని అంతా వదిలేసి, మనకున్నటువంటి ఇల్లు వాకులను వదిలేసి వేరే ప్రాంతం మనం వెళ్ళిపోతే అది దేవునికి ఇష్టమా కాదా అన్నది ముందు మనం తెలుసుకోవాలి. దేవుడు అడుగు పెట్టమంటే అడుగు పెట్టాలి, లేదంటే మానేయాలి. రూతు గ్రంథము 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే, రూతు గ్రంథము మనందరికీ తెలిసినటువంటి వాక్యము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటే, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములు కరువు కలగగా
యోధా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను. మరి యోధా బెత్లెహేమందున్న ఎఫ్రాతీయులు వీరు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి పోయి అక్కడ కాపురం ఉన్నారు. మోయాబు దేశము, మోయాబు దేశానికి పోయారు. ఏదికి ఎక్కడి నుండి? యూదా బెత్లెహేములో నుండి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థము. అయితే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన కారణాన్ని బట్టి ఒక మనుష్యుడు, మరి అతడు స్థిర మనసు లేనివాడు కనుక తన భార్య బిడ్డలను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. అయితే అతనే వెళ్ళాడా, ఇంకా ఎవరైనా వెళ్ళారా అంటే అతని గురించే పర్టికులర్గా వ్రాయబడింది. అంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని అర్థమవుతుంది. అంటే కరువు వచ్చినా కూడా దేవుడు ఆ దేశములో తన బిడ్డలందరినీ కూడా పోషిస్తూనే ఉన్నాడు. ఒకవేళ పోషించకపోయినా దేవుని బిడ్డలారా వాళ్ళు మటుకు ఆ యోధా బెత్లెహేమును విడిచిపెట్టి బయటికి రాలేదు. అర్థమవుతుందా? ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయటికి వచ్చేసి వాళ్ళు ఏమి సంపాదించుకున్నారు, ఏం పోగేసుకున్నారు అని అంటే, వారు సంపాదించింది కానీ పోగేసుకున్నది కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఏమండి ఖ్యాతి కానీ ఘనత కానీ ఏమీ కూడా లేదు. వారు నష్టాన్నే చూశారు. ఏం చూశారు? నష్టాన్నే చూశారు. ఆ యొక్క వ్యక్తి ఎలీమెలెకు, అతనితో పాటు అతని ఇద్దరు కుమారులు ఆ దేశంలో కొంతకాలము నివసించిన తర్వాత అక్కడ ఆ యొక్క కుమారులకు వివాహం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క పురుషులందరూ కూడా చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే ఇంటి యజమాని మగవాడు గనుక అతను చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు ఆలోచనలతో మనకి ఉంది కదా అని ఆ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల వలె మనము ఆ యొక్క ఆలోచనల ప్రకారంగా నడవడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తుంటా ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఎలీమెలెకు ఏ నిర్ణయాలు? తప్పుడు నిర్ణయాలు. అంటే అతను ఉన్నాడా దేశంలో? యోధా బెత్లెహేములో ఇంకా ఎంతమంది అయినా ఉన్నారా? చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే మరి వాళ్ళందరూ తీసుకోలేని నిర్ణయం ఇతడు ఎందుకు తీసుకున్నాడు అంటే, కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అతడు తన ఊరిని వదిలేసి బయటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అతడు బాగుపడ్డా? అతడికి క్షేమం ఉందా? అతనికి ఆరోగ్యం ఉందా? అతని దేశంలో అభివృద్ధి చెందాడా? ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు ఏమైనా తెచ్చుకున్నాడా? ఆ ప్రాంతంలో ఏమైనా ఆస్తులు సంపాదించాడా అంటే ఏమీ కూడా లేవు. సరికదా? తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. తన బిడ్డల జీవితాలు కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాము. కరువు కాలంలో ఏలియాను దేవుడు పోషించాడు. కరువు కాలంలో ఏలియాను దేవుడు పోషించాడు. కరువు కాలంలో సారెఫతు విధవరాలను దేవుడు పోషించాడు. మరి వాళ్ళను పోషించిన దేవుడు వీళ్ళను కూడా పోషిస్తాడు కదా, వీళ్ళను కూడా పోషిస్తాడు. మరి వీళ్ళెందుకు తొందరపడి బయటకు వచ్చేసారు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము దుడుకు స్వభావం కలిగి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని అనర్థాలు, కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, ఏమండి, ధన నష్టం జరిగినా పర్వాలేదు, కానీ ప్రాణ నష్టం జరిగితే అది ఎవడు పోడ్చలేరు. వీళ్ళ పరిస్థితి అలా అయిపోయింది. ధన నష్టం కాదు, ఆస్తి నష్టం కాదు, కానీ ప్రాణ నష్టం జరిగింది. ఏ నష్టం? ప్రాణ నష్టం జరిగింది. దేవుని బిడ్డారా, ఆమె తిరిగి మరలా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేం వచ్చిందా లేదా? వచ్చింది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాము. ఈ నీ పట్టణానికి తిరిగిరా, దేవుడు సెలవిస్తున్నాడు. ఈ నీ పట్టణానికి తిరిగి రా, ఎందుకంటే ఆ దేశంలో దేవుడు నీ కొరకు క్రొత్త కార్యాలు చేయబోతా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. రాజమార్గమున నీ మనసును నిలుపుకో. ఇతడు మనసును నిలుపుకోలేకపోయాడు. ఎలీమెలెకు దృఢంగా అక్కడ ఉండలేకపోయాడు. ఎక్కడ? ఆ బెత్లెహేంలో ఉండలేకపోయాడు. మనసును నిలుపుకోలేకపోయాడు. అక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చేసాడు. అది చాలా తప్పుడు నిర్ణయం. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము చూసినట్లయితే రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మొదటిని మనం చదివితే, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చడికి పోవుడి అనగా. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఎలీషా ప్రవక్త తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచాడు. ఎవరామె అంటే షునేమీరాలు. ఎవరో? షునేమీరాలు. 4వ అధ్యాయంలో మనము ఆమెను 5వ అధ్యాయంలో ఆమెను గురించి మనము 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనము చూడగలము. ఇశ్రాయేలు రాజు దైవజనుడు ఎలీషాకు దేవుని యొక్క వాక్యములో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో ఈమె షునేమీరాలు గురించి మొత్తం అంతా వ్రాయబడుతుంది. దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుని తీసుకుని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ఆ కుమారుని బ్రతికించి మరలా ఆమె చేతిలో పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ఎలీషా అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆమెతో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు ఎచ్చట నీకు అనుకూలమో అచ్చటికి వెళ్ళిపో, నీవును నీ ఇంటి వారును నీకు ఎక్కడికి అనుకూలం అయితే అక్కడికి వెళ్ళి ఉండండి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎన్ని? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల తరువాత కరువు కాలం తీరిపోద్ది. అప్పుడు నువ్వు మరలా తిరిగి నీ ప్రాంతానికి రావచ్చు అని ఎలీషా చెప్పినప్పుడు ఆ దైవజనుని యొక్క మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశానికి పోయి 7 సంవత్సరములు అక్కడ నివాసం చేసింది. అయితే 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేసింది రాజుని వద్దకు వచ్చి. అయితే రాజు దైవజనుని పనివాడు గెహాజీతో మాట్లాడి అంటున్న మాట ఏంటంటే, ఎలీషా చేసిన గొప్ప కార్యములంటే నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అతడు ఒక మృతునికి ప్రాణము
తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయటానికి వచ్చింది. అంతటి గెహాజీ, నా ఏలిన వాడమైన రాజా, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో చెప్పిన సంగతి తెలియజేశాను. కాబట్టి రాజు ఆమె పక్షం ఒక అధిపతి నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త యొక్క మాట విని ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల కరువు కాలం అయిపోయిన తర్వాత మరలా వచ్చింది. మరలా వచ్చినప్పుడు మరలా ఆమె తన ఇంటి, తన యొక్క పొలాలు ఇవన్నీ కూడా తిరిగి మరలా ఆమెకు అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించినట్లయితే మోయాబు దేశానికి వెళ్ళిపోవడానికి అక్కడ ఏ ప్రవక్త అతనికి చెప్పలేదు. ఏ ప్రవక్త అతనికి చెప్పలేదు. లేకపోతే ఏ దీర్ఘదర్శి వచ్చి అతనికి చెప్పలేదు. అతని సొంత నిర్ణయం, అతని యొక్క సొంత నిర్ణయాలు తీసుకుని అతను వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుని బిడ్డలారా, అవి కొన్నిసార్లు మనకి మేలు చేస్తాయి, కొన్నిసార్లు మనకి కీడు చేస్తాయి. కొన్నిసార్లు మనకి ఏం చేస్తాయి? మేలు చేస్తాయి, కొన్నిసార్లు కీడు చేస్తాయి. కానీ మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బయటికి పోయేవాళ్ళు ఎవరు అని అంటే విశ్వాసఘాతకురాలా అంటున్నాడు. ఏంటి? విశ్వాసఘాతకురాలా. నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నీ ఉంటున్నటువంటి ఆ చిన్న గ్రామంలో దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది నీకేమాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, తిరిగి రా. ఎక్కడికి రా? నీ పట్టణానికి వచ్చే. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, తిరగొద్దు. నువ్వు మరలా ఎక్కడికి వచ్చేయాలి? డైరెక్ట్గా నీ పట్టణానికి వచ్చాయి. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన మాట ఏమిటంటే నువ్వు ఎక్కడి నుండి వెళ్ళావో మరలా తిరిగి అక్కడికే రావాలి. నేను అక్కడే ఉండిపోతాను అనడానికి వీలు లేదు. ఒకవేళ అక్కడే ఉండిపోతాను అంటే అది దేవుని చిత్తం అయితే ఉండిపోతావు తప్ప దేవుని చిత్తం లేకుండా నువ్వు అక్కడ ఉండలే. అబ్రాహాం అయితే దేవుని చిత్తాన్ని బట్టి తిరిగి మళ్ళా తన స్వదేశానికి వెళ్ళలేదు. కారణం ఏంటి? దేవుడు వచ్చేయమన్నాడు కాబట్టి బయటికి వచ్చేసాడు, అంతే తప్ప అతడు తన కుమారుడికి వివాహ విషయంలో కూడా, కుమార్తెను చూసే విషయంలో కూడా ఎవరిని పంపించాడు? పెదదాసుని పంపించాడు తప్ప తను వెళ్ళి మరి కుమార్తెను చూడలేదు. అంటే దేవుని యొక్క మాటకు 100కి 100% కట్టుబడి నిలబడ్డాడు అబ్రహాం. మరలా వెనక్కి తిరిగి చూడలేదు. వచ్చాం కదా, మనం ఇక స్థిరపడిపోయాం కదా, ఒకసారి మనము మన స్వజనులు చూసొద్దాంలే, మనం మరలా వచ్చేస్తాం కదా అనుకున్నాడా? లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, కట్టుబడ్డాడు. తిరిగి ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము ఏమిటంటే దేవుడు ఆ పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. దేవుడు కాపాడపోతే పట్టణము కావచ్చు, పల్లె కావచ్చు, ఏమండి దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు కాపాడితేనే ఆ పట్టణమైనా ప్రజలైనా క్షేమముగా ఉండగలుగుతారు.
అందుకే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తూ వస్తున్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుడు నీ దేశంలో నూతనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు కనుక నువ్వు తిరిగి నీ దేశానికి వచ్చేయి, నీ పట్టణానికి వచ్చేయి అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు. కనుక మరొక మాట మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, రాబో కాలమునందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వచ్చేస్తారు. ఇదే యెహోవా వాక్కు. నీ పిల్లలు తిరిగి ఎక్కడికి వచ్చేస్తారో నీ స్వదేశానికి వచ్చేస్తారు. వారు ఇప్పుడు ఎక్కడెక్కడైనా తిరుగుతూ ఉన్నారేమో, కానీ నీ పిల్లలు మరలా ఒకనొక సమయానికి తిరిగి మరలా నీ దేశానికి వచ్చేస్తారు. ఎందుకంటే రాబో కాలమునందు నీకు మేలు కలుగునన్న నమ్మకం ఉన్నది. రాబోయే దినాల్లో నీకు ఏమి కలుగుతుంది? మేలు కలుగునన్న నమ్మకము నీకు ఉన్నది అని అంటున్నాడు. 29వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అంటున్నాడు. ఏమండి, దేవుడు మరొక చక్కని మాట అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదు. మీ పట్ల నా ఉద్దేశాలు ఏంటో నాకు బాగా తెలుసు. అవి రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. మీకు నేను ఏమాత్రం హాని చేయను కానీ మీకు నేను మేలే చేస్తాను అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తా ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాట వినాలి అని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క మాట వినాలి. అదే అధ్యాయం 18వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కిదే, వారు విననొల్లని వారే, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయేరు గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయి జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. దేవుని మాట వినకపోతే దేవుడు అప్పగిస్తాడు. దేవుని మాట వినకపోతే దేవుడు అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడట? ఏమండి, ఒకటి ఖడ్గానికి, రెండవది కరువుకి, మూడవది తెగులుకి. ఈ మూడిట్లకి కూడా దేవుడు అప్పగించేస్తాడు. తెగులుకి అప్పగించేస్తాడు, ఏమండి, కరువుకి అప్పగించేస్తాడు, మూడవది ఖడ్గానికి అప్పగించేస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థంలోను అనుభవిస్తారు. సమ్మతించకుండా తిరుగుబాటు చేస్తే నిశ్చయముగా మీరు ఖడ్గం పాలు అవుతారు. దేవుని దగ్గర ఉన్న 3 ఖడ్గాలు దేవుని బిడ్డలారా, ఒకటి ఖడ్గము, రెండవది కరువు, మూడవది తెగులు. మాట వింటే భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు అనగా దేవుడు ఫలింపచేసిన ఫలవృక్షములలో ఉన్నటువంటి మంచి మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు, వీటన్నిటిని దేవుడు కడుపు నిండా పెడతాడు. మాట వినకపోతే నిశ్చయముగా వారు ఖడ్గం పాలు అవుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క బిడలైనటువంటి వారు ఆయన మాట వింటే శ్రేష్టము, ఆయన మాటకు లోబడితే మంచిది, ఆయన మాటకు కాదు అని ఎదురు తిరిగితే నిశ్చయముగా ఖడ్గం పాలు
అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఆయన అంటాడు సామెతల గ్రంథంలో, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనము అవుతాడు. దేవుడు గద్దిస్తాడు, దేవుడు గద్దించి బుద్ధి చెప్తాడు. కానీ లోబడితే మంచిది, లోబడకపోతే నాశనమే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాము. నీవు వెళ్ళిన రాజ్య మార్గమున నీ మనసును నిలుపుకొని తిరిగి ఈ నీ పట్టణానికి రా. ఎందుకంటే నీ దేవుడు నీ దేశంలో నీ పట్టణంలో నూతనమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. కనుక అటు ఇటు నువ్వు తిరక్క నీ ఉన్న స్థలంలోనే స్థిరంగా నిలబడితే దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలునకు కాపరివైన వాడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇహపరములలో ఉన్నవాడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా తిరిగి ఈ నీ పట్టణానికి వస్తే దేవుడు నీ దేశములో క్రొత్త కార్యాలు చేయబోతున్నాడు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు, మాట వినకపోతే ఖడ్గం పాలవుతారంటుంది నీ వాక్యం. నీ మాట వినే బిడ్డలుగా, నీ మాటకు లోబడే బిడ్డలుగా, నీ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.